అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అన్నమాట. మండే వ్లాగ్ మార్నింగ్ అయితే ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేసాను. అండ్ ఇంకా మండే ఇంకా మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ అయితే కూడా కంప్లీట్ చేసేసాను. ఈరోజు దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సో మండే ఫాస్టింగ్ కాబట్టి నేను ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. నేను నైటే మినప్పప్పు బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా పప్పు బియ్యం అయితే మిక్సీ పట్టిస్తున్నాను అన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ ఇంకా నేను వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నా వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. సో రెగ్యులర్గా మనం వ్లాగ్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను దోశ పిండి పట్టేసాను. దోశ పిండి నేను ఇంకా నైటే పట్టేద్దాం అనుకున్నాను. మనం నాన్ వెజ్ తిని ఉంటాం కాబట్టి ఇంకా నేను మండే ఫాస్టింగ్ కాబట్టి నేను మండేని పట్టేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తే కొంచెం పులిసినట్టు వచ్చి మనకి దోశ అనేది టేస్ట్గా వస్తుంది అన్నమాట. నైటే పట్టేసుకొని బాగా పులిసిపోయి దోశలో అట్లా కూడా చేసుకోవచ్చు. సో టైం లేనప్పుడు నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. అండ్ ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను చట్నీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. నార్మల్గా ఇంకా పల్లీలు, అలాగే మిర్చి, టమాటా, కొత్తిమీర, కాస్తంత జీలకర్ర వేసేసుకొని వేయించుకున్నాను. అందులో కొంచెం కాస్తంత చింతపండు కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇదంతా కూడా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటాను అన్నమాట. సో అలాగే ఇంకా టిఫిన్తో పాటు ఇంట్లో ఫుడ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి నేను ఇంకా ఈరోజు నాకు ఫాస్టింగ్ కాబట్టి నాతో పాటు పిల్లలందరూ కూడా టిఫిన్ చేసేస్తారు కాబట్టి ఇంకా లంచ్లోకి నేను కిచిడి కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను ముందుగానే. ఇది వచ్చేసి మార్నింగే నేను చేసేసాను అన్నమాట. ఇంకా మార్నింగే ప్రిపేర్ చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా చట్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. దోశ పిండి కూడా పట్టేసి పక్కన పెట్టేసాను అన్నమాట. ఇంకా కిచిడి ఇంకోవైపు కిచిడి కూడా పెట్టేశాను. అలాగే ఇంకా పిల్లలకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా టీ పెట్టేశాను. వాళ్ళు టీతో పాటు బ్రెడ్, పాలు ఇవన్నీ కూడా తింటారన్నమాట. సో ఇప్పుడైతే వాళ్ళు తినడం అయిపోగానే ఈరోజు మండే కాబట్టి నేను ఇంకా మండే టెంపుల్కి వెళ్తున్నాను అన్నమాట. ఇంకా రెడీ అయిపోయి అవన్నీ కూడా ఫుడ్ కంప్లీట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని అయితే టెంపుల్కి వచ్చాను. శివాలయానికి అయితే వచ్చాను అన్నమాట. ఇంకా లోపల ప్రదక్షిణాలు పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని బయట వచ్చి మా బాబుతో ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టించాను అన్నమాట. ఎవ్రీడే మండే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. సో వీలైనప్పుడల్లా నేను ఇక్కడ ఊళ్ళో శివాలయం ఉంటుంది కాబట్టి నేను ఇంకా శివాలయానికి అయితే వెళ్తాను అన్నమాట. ఇంకా పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ శివాలయం ఉంటుంది కాబట్టి ఒకే టెంపుల్కి వచ్చి ఇంకా 2 టెంపుల్ని దర్శించుకొని వెళ్ళాలి. సో ఇంకా శివాలయంలో పూజ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా చేసేసి ఇంకా కంప్లీట్ చేసేసుకొని ప్రదక్షిణాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని కాసేపు కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చాక పిల్లలకి ఇంకా ఆకలి అయ్యింది అనేసరికి ఇంకా దోశ అయితే పట్టేసి అన్నీ కూడా ప్రిపేర్ చేసి వెళ్ళాం కదా టెంపుల్. అండ్ ఇప్పుడు వచ్చాక ఇంకా దోశలు అయితే వాళ్ళకి వేసిస్తున్నాను అన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు 9 అవుతుంది అన్నమాట. మేము వెళ్ళింది 8కి వెళ్తే 1 అవర్ పట్టింది మేము పూజ చేసుకొని రావాలంటే. ఇంకా వాళ్ళు రాగానే ఇంకా ఆకలి అనేసరికి ఇంకా వాళ్ళకి దోశలు అయితే వేసేసి పిల్లలకి ఇద్దరికి ఇచ్చేస్తాను అన్నమాట. ఆ తర్వాత అందరికీ ఊడబెట్టి నేను తింటాను అన్నమాట.
ఇది వచ్చేసి ఈవినింగ్ టైం టీ పెట్టేసుకుంటున్నాను. సో ఫాస్టింగ్ కాబట్టి కంపల్సరీగా టీ అయితే తీసుకుంటాను. సో ఇంకా టీ పెట్టేస్తున్నాను అన్నమాట. సో టీ పెట్టేసి సో నేను కాదు అందరికీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా టీ పెట్టేసి టీ తాగేస్తాను. 4:30 కల్లా కంపల్సరీ మాకు టీ అయితే కావాలన్నమాట. సో ఈరోజు ఫాస్టింగ్ అయితే ఇంకా మోస్ట్లీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలామందికి అలవాటు ఉంటుంది కావచ్చు, ఎందుకంటే టీ తాగితే కొంచెం మనకి రిలీఫ్ అనేది ఉంటుంది కదా టీ వల్ల. సో అంటే అప్పుడప్పుడు తాగడం మంచిదే అన్నమాట. నేనైతే కంపల్సరీగా ఈవినింగ్ అయితే ఒక సిప్ అయితే తీసుకుంటానన్నమాట. టీ అయితే అందరికి ఇచ్చేసి ఇప్పుడు నేనైతే తీసుకుంటున్నాను. సో నేను మ్యాక్సిమం వీక్లీ వన్స్ అయితే ఒక ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేస్తానన్నమాట. ఒకే ఫేస్ ప్యాక్ కాదు, నేను మ్యాక్సిమం వీక్లీ వన్స్ అన్నా ట్వైస్ అన్నా ఏదో ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకుంటానన్నమాట. సో నేను ఇంకా ఈరోజు అయితే శాండిల్వుడ్ పౌడర్ అలాగే బీట్రూట్ వాటర్ అండ్ లెమన్ వేసేసుకొని ఒక ఫేస్ ప్యాక్లా ప్రిపేర్ చేసుకొని ఫేస్ని మంచిగా వాష్ చేసుకొని ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీగా ముల్తాని మట్టి కానీ రోజ్ వాటర్ కానీ ఇలాంటివి పెట్టుకుంటానన్నమాట. కంపల్సరీగా మన ఫేస్ మీద మనం కేర్ తీసుకోవాలి, ఎందుకంటే మన మీద మన కేర్ లేకపోతే మన స్కిన్ అనేది ఏజ్ లాగా అయిపోతుంది అన్నమాట. కంపల్సరీగా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఏదో ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం చాలా మంచిది. ఇది నా నుంచి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా అయితే నేను ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఎర్లీగానే కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసాను అన్నమాట. సో ఇంకా స్టార్ట్ చేసేసి నేను ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో పక్క అలాగే సాంబార్ కూడా రైస్ పెట్టేసాను, సాంబార్ చేశాను. అండ్ ఫైనల్గా అయితే ఇంకా నేను ఆలు కర్రీ ప్రిపేర్ చేశాను అన్నమాట. ఎలా చేశానంటే సింపుల్గా నార్మల్గా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఆలు కర్రీ బాగా టేస్ట్గా రావాలంటే ఆలూస్ అనేవి బాగా సన్నగా కట్ చేసేసుకొని ఆ టమాటా ఆనియన్స్ కట్ చేసుకొని తాలింపు పెట్టేసుకొని కాస్తంత పచ్చి కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకొని వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకో పక్క నేను సాంబార్ కూడా ప్రిపేర్ చేసేసాను, అలాగే రైస్ కూడా పెట్టేసాను అన్నమాట. అండ్ ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర దీపాలు పెట్టాలి కదా, దీపాలు పెట్టిన తర్వాత ఫాస్టింగ్ అనేది వదిలేస్తాను అన్నమాట. సో మండే వ్లాగ్ ఇదన్నమాట ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మన ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దేవుడి దగ్గర దీపాలు పెట్టేసి బయట కూడా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను. ఇవాళ వ్లాగ్ ఇదన్నమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.